ఆషాఢమాసం సందర్భంగా నల్గొండ పట్టణంలోని పలు ప్రాంతాలకు చెందిన మహిళలు గోరింటాకు పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఇందులో భాగంగా శాంతినగర్ ప్రియదర్శిని కాలనీ మహిళల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఆషాఢమాసం సందర్భంగా నల్గొండ పట్టణంలోని పలు ప్రాంతాలకు చెందిన మహిళలు గోరింటాకు పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఇందులో భాగంగా శాంతినగర్ ప్రియదర్శిని కాలనీ మహిళల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ గోరింటాకు వేడుకలో కాలనీ మహిళలందరూ పాల్గొని సేకరించిన గోరింటాకుకు పూజ చేసి సాంప్రదాయ పద్ధతిలో దంచి రకరకాల డిజైన్లతో చేతులకు పెట్టుకుని గోరింటాకు పండుగను సంతోషంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలతో పాటు వార్డు మాజీ కౌన్సిలర్ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు మేము ప్రియదర్శిని కాలనీ మరి శాంతినగర్ కాలనీ వాసులం మహిళలు అందరం కలిసి ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా గోరెంటాకు ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ అయితే గోరెంటాకు అంటే ఏంటి అంటే ఫస్ట్ అసలు గోరెంటాకు అనేదాన్ని ఫస్ట్ గౌరీ ఇంటాకు అన్నది, కానీ దాన్ని రాను రానుగా అది గోరెంటాకుగా మార్చేసిండ్రు. గౌరీ ఇంటాకు అంటే ఏంటంటే దీనికి ఒక కథ ఉన్నది. ఆ కథ ఏమిటంటే గౌరీదేవి తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆటలాడుకుంటుంటుంది. ఆటలాడుకునే సమయంలో తను రజస్వలయ్యి ఒక చుక్క డ్రాపు నేల మీద పడిపోతుంది. పడిపోగానే ఆ నేల మీద ఎప్పుడైతే పడిందో అది ఎమ్మటే ఒక చెట్టుగా మొలిచిపోతుంది. మొలవగానే చెలికత్తలందరూ ఏం చేస్తారు, పోయి పర్వతరాజుకు చెప్తారు. సతీ సమేతంగా వాళ్ళంతా కలిసి ఏం జరిగిందా అని చూడడం కోసం అక్కడికి వస్తారు. అక్కడికి రాగానే ఆ చెట్టు పెరిగి పెద్దదవుతుంటుంది. ఇదంటే ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టము, ఇది ఎర్రగా పండింది, ఇదంటే నాకు ఇష్టము, నాకేం కాలేదు, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పే వరకు ఇది ఒక మహిళలందరికీ సౌభాగ్య చిహ్నంగా ఇది ఒక ప్రసిద్ధి చెందితే బాగుంటుంది అనేసి పర్వతరాజు అదొక వరంగా పెట్టేస్తాడు. ఈ అరిచేతి మధ్యలో నుంచి మన గర్భాశయానికి రక్తనాడులు అనేవి కలిసి ఉంటాయి. వాటి వల్ల మనకి ఉష్ణోగ్రత అనేది తగ్గి మన గర్భాశయ కోశానికి ఎలాంటి వ్యాధులు రాకుండా మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ ప్రతి ఫంక్షన్కి కూడా మనము ఈ గోరెంటాకుతోటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. ఎలాంటి చిన్న ఫంక్షన్ చేసినా గోరెంటాకుతోనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. ఈ మనకి వర్షాకాలంలో ఎప్పుడైనా కూడా ఈ తొలకరి చినుకులు పడడం వల్ల మనము ఊర్లలో అన్నీ ఇప్పుడంటే ఇవన్నీ వచ్చినాయి. ఒకప్పుడు మనం ఇళ్లల్లో పేడతో అలికే వాళ్ళము, అండ్లు తోమే వాళ్ళము, బట్టలు పిండే వాళ్ళం, ప్రతి ఒక్కటి చేసేవాళ్ళము. అసంటప్పుడు మనకి ఈ గోర్ల మధ్యలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా మనము గోర్లు పుచ్చులు రాకుండా ఈ గోరెంటాకు అనేది పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది అన్నమాట. కాళ్ళకి కానీ చేతులకి కానీ అలంకార వస్తువుగా కూడా ఉంటుంది. ఇది ఇదే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారు నిర్వహించే ఈ కార్యక్రమాలకు ప్రతి సంవత్సరం ఇదే కాకుండా మామూలుగా ఇక్కడ ఉన్న మన శ్రీమూర్తులందరూ చాలా గొప్పగా వినాయక చవితి కార్యక్రమం కానీ అలాగే దుర్గామాత ఉత్సవాలు కానీ వారి సహకారంతో చాలా అద్భుతంగా ఇక్కడ యువకులు నిర్వహిస్తుంటారు. మహిళా మనుల సహకారం చాలా గొప్పగా ఉంటుంది. వారి సహకారం ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా వారి వెంట మేము వెనక నడుస్తూ ఎప్పుడు వాళ్ళను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాలు ఇంకా మున్ముందు చాలా గొప్పగా చేయాలని కోరుకుంటూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహిళలందరూ ఇక్కడ గోరింటాకు సందర్భంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇటువంటి పండుగలు లాంటివి చేసుకుంటేనే అందరూ కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరింట్లో వాళ్ళు ఉంటే ఏం ఆనందం సంతోషం ఏమి ఉండదు. ఇక ఇది ఒక సోషల్ మూమెంట్ కోసం మంచిగా అనిపించింది. థ్యాంక్స్ అందరికీ.